హలో మేడం. హలో. ఏమిటంత నీరసంగా నడిచి వెళ్తున్నారు? ఈ రోజు బస్సులు లేవండి. రిక్షా ఆటో రేట్లు మండిపోతున్నాయి. పోనీ నా సైకిల్ మీద ఎక్కండి. మీకెందుకంటే శ్రమ? శ్రమ ఏం లేదండి, జస్ట్ రూపాయి. అదేంటండి? అదే ప్రజాసేవ ఉత్తరం చేయకూడదు కదండి, అందుకని నార్మల్ ఛార్జెస్ 1 రూపీ. ఆలోచించకండి, అతి చౌక బేరం ఎక్కండి, రండి. అవునండి, నా అకౌంట్లో డబ్బు ఎంత ఉందండి? 49,990 రూపాయలు అనుకుంటానండి. ఓ థ్యాంక్స్. ఒక నిమిషం దిగండి, సైకిల్ పట్టుకోండి. అదేమిటి ఇచ్చాను కదయ్యా? నాకు కదండి, మా ఫ్యామిలీ వెయిటింగ్ విత్ సైకిల్. చేసినట్టుంది, తీసుకెళ్ళు. ఇది తీసుకోండి. ప్రసాదం అండి. ఇది పట్టుకోండి. ఇది కూడా పట్టుకోండి, తప్పండి. ఎక్కండి ఎక్కండి. పులిహార కోసం అలా ఎక్కబడ్డారేంటండి? తప్పదండి, అదే నా ఎయిమ్, దట్ ఈస్ మై జయం. గుడి దగ్గర అడుక్కోవడం మీ జయమా? అది కాదండి, పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటి వాడిని అవ్వాలనేది నా జీవిత జయం. ఓ ఇంటివాడా? ఎస్. ఈ ఓసి పులిహారతో ఈ రోజు భోజనం డబ్బులు 10 రూపాయలు మిగులు, అంటే దీంతో కలిపి 50,000 రూపాయలు అయిందనమాట. ఇంకా 1,50,000 రూపాయలు ఎప్పుడు సంపాదిస్తానో, ఎప్పుడో ఇంటి వాడిని అవుతానో అంతా పులిహార దేవుడికే తెలియాలి. అయినా మగవాడంత పిసినారుగా ఉండకూడదండి. ఆహా, అయితే మీరు మాత్రం ఏంటండి 5 రూపాయలు రిక్షా ఎక్కకుండా రూపాయి సైకిల్ ఎక్కారు? పర్లేదు చెప్పండి. మీలాగే పైసా పైసా కూడబెట్టి ఓ ఇంటిదాన్ని కావాలనుకుంటున్నాను. సెకండ్ సెకండ్ సేమ్ పొజిషన్, సేమ్ సిచ్యువేషన్. మన ఇద్దరు ఎలా కలిసిపోయామండి, పాలు నీళ్ళలాగా. పాలు నీళ్ళ? Yes. అది భార్యాభర్తలకు వాడాల్సిన ఉపమానం అండి. ఓ సారీ, పదండి. వద్దండి, నా స్టేషన్ వచ్చింది. ఏమన్నాగండి, ఈ 100 పైసలు మీ స్వహస్తాలతో రేపు నా బ్యాంక్ అకౌంట్ లో మీరే వేసేయండి. ఏమన్నా పట్లండి. థ్యాంక్స్.